బరువు తగ్గేందుకు, షుగర్ మానేసేందుకు చాలామంది డైట్ కోలా, షుగర్ ఫ్రీ డ్రింక్స్ వాడుతుంటారు. ఎందుకంటే చక్కెర అనేది ఆరోగ్యానికి మంచిది కాదని అందరికీ తెలుసు. అయితే చక్కెర స్థానంలో తీసుకునే కృత్రిమ స్వీట్నర్లు నిజంగా మన ఆరోగ్యానికి మంచివా? ఈ విషయంపై ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక పరిశోధన మనల్ని నిజంగా షాక్ అయ్యేలా చేస్తుంది. ఆర్టిఫిషియల్ స్వీట్నర్లు ఎక్కువ తీసుకుంటే లివర్ డిసీజెస్, చివరికి మరణించే ప్రమాదం కూడా ఉంది. యూకేలోని బయో బ్యాంక్లో దాదాపు 1,20,000 మందిపై 10 సంవత్సరాల పాటు జరిగిన ఒక అధ్యయనం ప్రకారం రోజుకు కేవలం ఒక డబ్బా డైట్ డ్రింక్ తాగినా ఫ్యాటీ లివర్ వ్యాధి ప్రమాదం పెరుగుతోంది. సాధారణ చక్కెర పానీయాల కంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్లు ఉన్న పానీయాలు కాలేయ సంబంధిత మరణాల రేటును గణనీయంగా పెంచాయి. కృత్రిమ స్వీట్నర్లు మన పేగు మైక్రోబయోమ్ను పూర్తిగా మార్చేస్తాయి. ఇవి మంచి బ్యాక్టీరియాను తగ్గించి మంటను పెంచుతాయి. ఇది ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది. పేగు మరియు కాలేయం మధ్య ఉండే యాక్సెస్ను దెబ్బతీసి కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని పెంచుతాయి. విచిత్రం ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్లు చక్కెర కోరికలను మరింత పెంచుతాయి. మెదడు తీపి రుచిని ఆశిస్తుంది, కానీ క్యాలరీలు రావు. దాంతో మెదడు గందరగోళానికి గురై మరింత ఆకలి, అతిగా తినడం జరుగుతుంది. అంతేకాదు 2023లో WHO ప్రముఖ డైట్ కోలాలో వాడే ఆస్పర్టమ్ను క్యాన్సర్ కారకంగా పరిగణించింది. మరి దీనికి పరిష్కారం ఏంటనే విషయానికి వస్తే పరిశోధకులు మరియు నిపుణులు సూచించేది బాగా నీరు తాగమని. అధ్యయనం ప్రకారం ఏదైనా డ్రింక్స్కి బదులు నీరు తాగితే కాలేయ వ్యాధుల ప్రమాదం అనేది 15.2% వరకు తగ్గుతుంది. చక్కెర స్థానంలో స్టెనియా, మాంక్ ఫ్రూట్, మితంగా శుద్ధి చేయని బెల్లం, తేనె వంటి సహజ ప్రత్యామ్నాయాలను వాడొచ్చు. వీటిలో కొద్ది మొత్తంలో అయినా ఐరన్, కాల్షియం, పోషకాలనేవి ఉంటాయి. కృత్రిమ స్వీట్నర్లను అప్పుడప్పుడు తీసుకుంటే పర్వాలేదు, కానీ రెగ్యులర్గా తీసుకుంటే మాత్రం మీ జీవక్రియ ప్రక్రియ అనేది దెబ్బతింటుంది. దీనికి పరిష్కారం ఏంటంటే మీ ఆహారంలో తక్కువ చక్కెర రుచికి అలవాటు పడడం మరియు ఫైబర్ ఎక్కువగా ఉన్న పండ్లు తీసుకోవడం. ఈ విలువైన సమాచారం మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా హ్యాపీయెస్ట్ హెల్త్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.